పచ్చటి పొలాలతో నిండిన ఒక ప్రశాంతమైన గ్రామంలో పూర్వి అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె కన్నుల్లో కలలుంటే మనసు ప్రేమతో నిండి ఉండేది. ఆమెకి అత్యంత సన్నిహితమైన స్నేహితుడు మరొక బాలిక కాదు, దేవి అనే పసివేళ్లు ఉన్న ఒక చిన్న ఆవు. ఒక వర్షపు రాత్రి దేవి పుట్టింది. చలిలో వణుకుతూ బలహీనంగా ప్రాణం పోయినట్టుగా ఉండేది. పూర్వి తన పాత గుడ్డతో దేవిని కప్పి ఆ రాత్రంతా ఆమెకు లాలిపాటలు పాడుతూ కాపల కాసింది. అప్పటినుంచి వారు విడిపోలేని మిత్రులయ్యారు. పూర్వి ఎక్కడికెళ్ళినా దేవి వెంటే వచ్చేది. పచ్చటి పొలాల్లో, నది ఒడ్డున, ఆలయాల దగ్గర. ఒకరోజు దేవికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వెటనరీ డాక్టర్ ఆశలు పగ్గించినా పూర్వి ఊపిరి పీల్చలేకపోయింది. ప్రతిరోజు దేవి కోలుకోవాలని దేవుడిని ప్రార్థించేది. ప్రతివారం ఉపవాసం చేసేది. కొన్ని రోజులు గడిచాక ఒక ఉదయం దేవి కాళ్లపై నిలబడింది. పూర్వి ఆనందంతో దేవిని ఆలింగనం చేసుకుంది. కన్నీళ్లతో ఆమెను ఓదార్చింది. ఆ గ్రామంలో వారు చెప్పుకునే కథ మాత్రం ఇదే. ఒక అమ్మాయి, ఒక గెత్తె, వారి ప్రేమ బంధం. కానీ పూర్వికి దేవి ఒక పశువు కాదు, తన కుటుంబం.